వెల్కమ్ టు ప్రశ్న. 2 సంవత్సరాల కూటమి పాలన. ఈ 2 సంవత్సరాల్లో కూటమి మొత్తం చేసింది విధ్వంసమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే అనితా గారు, హోమ్ మినిస్టర్ అనితా గారేమో మీరు ఎంత అదృష్టవంతులయా, ఇంతకుముందు ఉద్యోగాల కోసం మీరు వెళ్ళాల్సి వచ్చేది, ఇప్పుడు ఉద్యోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి అని డబ్బా కొడుతున్నారు, క్షమించాలి అని మాట్లాడుతున్నారు. మరి అనితా గారు మాట్లాడుతుంది నిజమా లేదా డబ్బానా? ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ఏదైతే ఉందో అది ఇండియాలోనే ఒక మంచి మైలురాయిని దాటింది, మన ఆంధ్రప్రదేశ్ని మొట్టమొదటి స్థానాల్లో నిలబెట్టింది అని ఇట్లాంటి మాటలు ఆయన మాట్లాడుతున్నారు. కాదు ప్రతిపక్షాలేమో లేదు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో గెలుచుకున్న ఆ ర్యాంకులు ఇవన్నీ కూడా డూబియస్ అని ప్రతిపక్షాలే కాకుండా తెలంగాణలో ఉండే నటుడు రాహుల్ రామకృష్ణ కూడా ట్వీట్ చేశాడు. తర్వాత అది డిలీట్ చేశాడు, అది వేరే విషయం. ఇక చంద్రబాబు నాయుడు గారు తెలుసుగా తమ్ముళ్ళు, ఇక ఆయన గురించి మనందరికీ తెలిసిందే. సో లెట్ us ఎక్స్ప్లోర్, లెట్ us అసెస్ ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏమి చేసింది, ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని నెరవేర్చిందా లేదా. ఏదో ఆకాశాన్ని తీసుకొచ్చి నేల మీద పెట్టడమో, నేలను లేపి ఎత్తి ఆకాశం మీదకి ఎసరటమో ఏం అవసరం లేదు, కానీ ఇచ్చిన హామీలని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందా లేదా అనే ఒక అనాలిసిస్ ఈ వీడియోలో. అండ్ రెండోది, ఇవి కాకుండా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుల్డోజ్ చేద్దామని చూసిన కొన్ని విషయాలు వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎమర్జెన్సీ టు స్పీక్ అబౌట్. ఈ 2 విషయాలు మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు చాలామంది నిన్న ఒక షార్ట్ రిలీజ్ చేసాం, అంతన్నాడు ఇంతన్నాడు ఈ చంద్రబాబు. ఈ షార్ట్కి సంబంధించి ఆ షార్ట్ కింద చాలామంది అన్నా నువ్వు బాగా నెగిటివ్ పర్సన్లా ఉన్నావు అన్నా, నువ్వు ఎందుకన్నా ఎప్పుడు పాజిటివ్స్ మాట్లాడు, కూటమి అంటే ప్రభుత్వం అంటే ఎనీ ప్రభుత్వం ఏదైనా సరే, అది భారతీయ జనతా పార్టీ కానీ ఇప్పుడు కూటమి కానీ పాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరి మీద ఎప్పుడు నెగిటివ్ వీడియోలే ఉంటాయి కానీ అరే వీళ్ళు ఇంత బాగా చేశారు అని ఎందుకన్నా నువ్వు చెప్పవంటే అని చాలామంది అన్నారు. దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలనిపించింది. విషయం ఏంటంటే ద ఆన్సర్ ఈజ్, రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ అధికారంలోకి వెళ్ళటానికి, అధికారాన్ని చేజిక్కించుకోవటానికి వాళ్ళు రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. కొంతమంది మేనిఫెస్టోలో తాయిలాలు ఇస్తారు, కొంతమంది అభివృద్ధి అని చెప్తారు, ఇంకొంతమంది సంక్షేమ పథకాలు అంటారు, ఇంకొంతమంది ఇంకా ఏదో చెప్తారు. సో ఇట్లా ఇంకొంతమంది మేము మతాన్ని కాపాడతాం, ఇంకొంతమంది మేము కులాన్ని కాపాడతాం, ఇంకొంతమంది దేశాన్ని కాపాడతాం, రకరకాలుగా ఎవరి పందాన్ని వాళ్ళు వెళ్తూ ఉంటారు. వీటికి సిద్ధాంతాలను కొన్ని పేర్లు పెట్టుకుంటారు. అయితే ఏ దారిలో వెళ్ళినా సరే వీళ్ళందరి డెస్టినేషన్ అధికారమే. అధికారం వచ్చిన తర్వాత దాన్ని మనం అధికారంగా చూడకుండా ప్రజలకి చేయాల్సిన సేవగా చూడాలి. సో మా వ్యూ పాయింట్ ఏంటంటే ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళే నెగిటివ్ థాట్ ప్రాసెస్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మా మీద అధికారం చలాయించడానికి వచ్చారు అని అనుకోవద్దు. వాళ్ళు మనం ఎన్నుకుంటే ఆ బాధ్యతల్లోకి వెళ్ళిన, మన ప్రజలందరికీ సేవ చేయటానికి వెళ్ళిన ప్రజాసేవకులు అనేది మనం గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఒక వ్యక్తి ఎక్కువ చేస్తున్నాడు, ఇంకో వ్యక్తి తక్కువ చేస్తున్నాడు అనేవి కాకుండా, ఒకవేళ ఒక వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళిద్దరూ 2 పనులు చేశారు అధికారంలో ఉన్నప్పుడు. ఈయన ఒక పని చేశాడు, ఈయన ఒక పని చేశాడు అనుకుందాం. జగన్ గారి అభిమానులు అబ్బా జగన్ గారు ఎంత బాగా చేశారంటారు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అబ్బా చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా చేశారంటారు. మిడిల్ మెన్, న్యూట్రల్ పీపుల్ ఎవరెవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఆలోచించేది ఏంటంటే వీళ్ళు వెళ్ళింది ఆ పనులు చేయటానికే, ఇచ్చిన హామీలు నెరవేర్చటానికే. వీళ్ళు ఆ పని చేస్తానని మనకు హామీలు ఇచ్చి ఆ అధికారం అనే పీఠం మీద కూర్చొని మనకు సేవ చేయడానికి వెళ్ళారు. వాళ్ళ పని వాళ్ళు చేసినందుకు గాను మనం అబ్బబ్బబ్బ మా అన్న ఎంత గొప్పగా చేశాడు, అబ్బబ్బబ్బ ఏమన్నా చేశారా మా గురువుగారు అని చెప్పి నో. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నందుకు మనం ఎందుకు పొగడాలా?
కానీ వాళ్ళు చేయాల్సిన పనులు చేయకపోతే పొగడాలా? చేస్తానని చెప్పి ఆ పనులు చేయకుండా ఇంకా వేరే తప్పుడు పనులు చేస్తే అప్పుడు ఖచ్చితంగా విమర్శించాలా? ఇందాక నేను పొగడాలన్నట్టున్నా. ఐఎమ్ సారీ, వాళ్ళు చేస్తానన్న పనులు చేయకపోతే అప్పుడు విమర్శించాలా, ప్రశ్నించాలి ఖచ్చితంగా. అంటే వాళ్ళని పొగడకపోయినా పర్లేదు కానీ ఖచ్చితంగా విమర్శించాలి. ఎప్పుడు? వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు, వాళ్ళు చేస్తారన్న పని చేయనప్పుడు. ఇదే మేము చేస్తున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అదే చేసాం, కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు అదే చేస్తున్నాం, మళ్ళీ జగన్ గారు అధికారంలో వస్తే మళ్ళీ అదే చేస్తాం. అంతేగాని పొగడం ఎక్కడ? ఒకవేళ పొగడాలనుకుంటే డబ్బా ఛానళ్ళు ఎన్నో ఉన్నాయి, మేము డబ్బా కొట్టే ఛానల్ కాదే. ప్రతి ఒక్క పార్టీకి ఒక ఛానల్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి ఛానల్, చంద్రబాబు నాయుడు గారికి 3-4 ఛానళ్ళు, ఈటీవీ, ఏబిఎన్, టీవీ5, 2 దినపత్రికలు, డైలీ న్యూస్ పేపర్స్, ఇవన్నీ ఉండగా కళ్యాణ్ బాబు గారికి ఏమో, బాబు గారికి నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రికి 99 టీవీ, ఇట్లాంటి ఛానల్లో చిన్న చిన్న పాపం ఆయనకి తగ్గట్టు ఉన్నాయి. మేము అలా కాదే, ఆ కోవకు చెందిన వాళ్ళం కాదే మరి. కాబట్టి దిస్ ఈజ్ నాట్ అ పెసిమిస్టిక్ వ్యూ, దిస్ ఈజ్ అ న్యూట్రల్ స్టాండ్ పాయింట్. when you are looking the power from the public point of view, you will definitely think like us. ప్రజల వైపు నుంచొని అధికారాన్ని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మాలాగే మీరు కూడా ఆలోచిస్తారు. రైట్, నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇందాక చెప్పినట్టు అధికారంలోకి రావటం కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇప్పటి ఈ 2 రాజకీయ పక్షాలు అలాంగ్ విత్ భారతీయ జనతా పార్టీ, వాళ్ళు నమ్ముకున్న మొట్టమొదటి అతి పెద్ద హామీ సూపర్ 6. ఈ సూపర్ 6లు మీరు నమ్ముతారో నమ్మరో అనే ఒక ఆలోచనతో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు చెప్తాడు, మోసం చేస్తాడు, ఆల్ ఫ్రీ అంటాడు, ఏమి ఇవ్వడని చెప్పని ఆయన చెప్తున్నందుకు గాను మేము బాండ్లు ఇస్తాం అని వీళ్ళు బాండ్స్ క్రియేట్ చేసి, బాండ్లు ఎవరో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బాండ్స్ క్రియేట్ చేశారు. బాండ్స్ క్రియేట్ చేసి ఆ బాండ్స్ని చూడండి, ఐ విల్ షో యూ నౌ. ఇది చూడండి, ఇది చంద్రబాబు నాయుడు గారు బాండ్లు పేరిట ప్రజలందరికీ పంపించింది. చూసారా, ఇది మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని బాండ్ల మీద వీళ్ళు సంతకాలు చేశారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇది ఇప్పుడు కనిపిస్తుందా? ఇది దీంట్లో ఇక్కడ చూడండి, స్క్రీన్ షాట్. దీంట్లో చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పని ఒక సూపర్ 6 మేనిఫెస్టో, వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా, వినాలా, ఎటువంటి వివక్ష లేకుండా నిబంధనలు విధించకుండా. ఇది ఎందుకు చెప్తున్నాను, ఇది అండర్లైన్ చేసుకోండి, ముందు మీకు సూపర్ 6 గురించి మాట్లాడేటప్పుడు చెప్తా. విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కింద చంద్రబాబు నాయుడు గారి దస్తూరి అంటే సంతకం. ఓకే, దీని పక్కన ఇంకోటి కూడా చిన్న సంతకం ఉంది, పవన్ కళ్యాణ్ గారిది. ఇది ఒకటి చంద్రబాబు నాయుడు గారి సంతకం, ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి సంతకం. ఈ పక్కన డిస్ప్లే అవుతున్న బాండ్ ఏదైతే ఉందో ఇది చూడండి. ఈ బాండ్ ఇప్పుడు నేను చదివాను కదా, ఇదంతా చూశారు కదా. దీంట్లో నీట్గా ఎవరైతే పేరు ఇవన్నీ ఉంటాయి అన్నమాట, రాస్తారు. పేరేంటి, మీ ఫాదర్ పేరేంటి, ఏజ్ ఏంటి, ఇవన్నీ రాస్తారు. ఓకే, ఇది కృష్ణా డిస్టిక్కి సంబంధించిన ఒక బాండ్. దీంట్లో చూడండి, కింద చూడండి, జూన్ 2024 నుంచి ప్రారంభమన్నారు. ఏంటి దీంట్లో ఒక సూపర్ 6కి సంబంధించిన చూడండి, మహాశక్తి అని, ఆడబిడ్డ అనేది, తల్లికి వందనం, అన్నదాత, యువగలమని ఇట్లా 5 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 5 కాలమ్స్లో పక్కన ఆర్థిక సహాయం, మీకు ఒకవేళ కూటమి ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంత ఆర్థిక సహాయం చేస్తారనే దాంట్లో మహాశక్తి కింద ఆడబిడ్డ నిధి 1500 నెలకు. ఓకే,
ఏడాదికి అంటే ఏడాదికి అందే సహాయం అని ఇంకొక లైన్ పెట్టి దాంట్లో 18,000. ఏది ఆడబిడ్డ మీది. తల్లికి వందనం 15,000. ఇది బాండ్. ఇది ఏడాదికి అందే సహాయం కూడా 15,000. ఆడబిడ్డ మీది మాత్రం నెలకు 1,800, 1,500, సంవత్సరానికి 18,000. 3 అన్నదాత. ఇది 2,000 రూపాయలు, 20,000 రూపాయలు ఏడాదికి కూడా సేమ్ అంతే. ఓకే. నెక్స్ట్ యువగలం అంటే ఏంటనుకున్నారు? నిరుద్యోగ భృతి. నిరుద్యోగులకు యువగలం అనే ఒక కాన్సెప్ట్ పేరు మీద ప్రతి ఒక్క అన్ఎంప్లాయిడ్ యూత్కి 3,000 రూపాయలు నెలకి. ఇది సంవత్సరం మొత్తానికి కలిపి 36,000. ఓకే. ఇది బాండ్. దీంట్లో ఏమేమి మనకు వర్తిస్తాయో అవి టిక్కు పెట్టుకుంటే పక్కన ఇదిగోండి మీకు ఎంత వస్తాయి అనేది మళ్ళీ రాసి వీళ్ళే వచ్చి రాసి ఆ తర్వాత కింద ఒక లైన్ చెప్పాను కదా, జూన్ 2024 నుంచి ప్రారంభం. అంటే అధికారం నుంచి వచ్చిన తర్వాత నుంచి డబ్బులన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకే. ఇది బాండ్ల మీద సంతకాలు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఏడాదికి మొత్తం అందే సహాయం ఇంకో బాండ్ చూపించారు. ఇంకో బాండ్లో కూడా చూడండి. ఈ మొత్తం కలిపితే 1,00,000 ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. ఇది చూడండి. ఈ కుటుంబం పేరు ఏలూరి నాగభూషణం. నేను బ్లర్ చేస్తున్నాను కావాలని. దీంట్లో ఆ కుటుంబంలో పాపం ఎక్కువ మంది ఉన్నారు. 2, 3, 4, 5 ఉన్నారు. ఆ కుటుంబంలో 5 మంది ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళకి మొత్తం ఎన్ని వేసి క్యాల్కులేషను మొత్తం ఒక సంవత్సరానికి 1,00,000 రూపాయలు మీకు అక్షరాల సంవత్సరానికి 1,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 1,04,000 రూపాయలు మీకు ఇస్తామని రాశారు. 5 ఏళ్ళకు గాను మీకు 5,20,000 ఇస్తామని బాండ్లో రాశారు. విన్నారా? ఇది సూపర్ 6 హామీ అమలు కోసం రాసిన బాండ్. విన్నారా? సూపర్ 6 హామీ అమలు కోసం ప్రజలందరూ నమ్మటం కోసం ఒక బాండ్ రాశారు. నేను ఎవరైనా బాండ్లు ఇస్తారా తమ్ముళ్ళే అని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మొత్తం అన్ని సభల్లోకి వెళ్ళి మరి ఏంటి బాండ్లు ఏమైనాయి, అన్నీ ఏమైనాయి పక్కన పెడితే ఇప్పుడు ఈ బాండ్ని నమ్మి అందరూ కూడా ఓట్లు వేశారు. రైట్. ఇప్పుడు ఆ ప్రామిస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటన్నాను? ఏంటి? ఎలాంటి నిబంధనలు విధించకుండా, ఎటువంటి వివక్ష లేకుండా. ఓకే. నా సూపర్ 6 హామీలు వరుసగా మాట్లాడుకుందాం మనం. సూపర్ 6 హామీలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మీకు ఫస్ట్ అమ్మ ఒడి. ఇది ఎవరు పెట్టారు? అమ్మ ఒడి అనేది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. దీన్ని పేరు మార్చారు తల్లికి వందనం. ఆపల ఇన్ ఫస్ట్ ప్లేస్. ఈ పథకాన్ని ఆపకుండా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళటం అనేది ఇదొక మంచి పరిణామం. కాకపోతే పేరు మార్చుకొని వాళ్ళ పథకం కింద దాన్ని మూవ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పర్ హెడ్ 15,000 ఇస్తే 1,000 రూపాయలు కట్ చేసి 14,000 ఏదో టాయిలెట్ మెయింటెనెన్స్ ఏదో మొత్తానికి స్కూల్స్కి సంబంధించిన మెయింటెనెన్స్కి 1,000 రూపాయలు కట్ చేసి అమ్మ ఒడి ఇస్తే లోకేష్ గారు అప్పుడు కూడా విమర్శించారు. వీళ్ళు ఏమన్నారంటే అలాంటి కటింగ్లు ఏమీ లేకుండా అమ్మకి వందనం చొప్పున అమ్మ ఒడిని కాస్త తల్లికి వందనం చొప్పున తల్లికి వందనం పేరుతో ఎంతమంది ఉంటే అంతమందికి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అన్నారా? ఇప్పుడు నేను మీకు చెప్తాను. అంటే ఇక్కడ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, పథకం ఏదైతే ఉందో ఆ పథకం ప్రవేశపెట్టడం ఒకటైతే, పథకం అమలుపరచడం ఒకటైతే, అమలుపరిచే విధానంలో బొక్కలు పెట్టడం. ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే ప్రతి దాంట్లో కూడా ఈ బొక్కలు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సూపర్ 6లో కూటమి ప్రభుత్వం ఏదైతే తల్లికి వందనం అని చెప్పని అమ్మఒడిని కాపీ కొట్టి తల్లికి వందనం ముందుకు తీసుకొచ్చారో అది మంచి పరిణామం అయినా సరే, దీంట్లో పెట్టిన బొక్కల గురించి నేను మీకు చెప్తా. ఏంటి ఆ బొక్కలు? ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తికి 15,000 అన్నారా? ఫస్ట్ పాయింట్. ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి 15,000, నీకు 15,000 అన్నారు నిమ్మల రామానాయుడు గారు. అది మంచి మెటీరియల్ కూడా అయిందా? ఈరోజు దాని లెక్కల్లోకి వెళ్తే చూడండి, ఈ తల్లికి వందనం ఏదైతే ఉందో ఇనీషియల్ ఇయర్ 2024 and 25లో పూర్తిగా ఎగ్గొట్టారు. నౌ ఇయర్ ఇన్ 26 అంటే సెకండ్ ఇయర్లో 25-26 కరికులంలో ఉన్నాం మనం. 24 అకాడమిక్ ఇయర్ 24-25 అకాడమిక్ ఇయర్కి పూర్తిగా ఎగ్గొట్టారు. తల్లికి వందనం అనేది ఎవరికి రాలా.
ఓకే. సో ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ కూడా ఆ సంవత్సరానికి గాను తల్లికి వందనం రాల. 2, ఈ సంవత్సరం వేసిన తల్లికి వందనంలో అంటే రెండో సంవత్సరంలో వేసిన తల్లికి వందనంలో 9,000, 11,000, 12,000 ఇట్లా రకరకాలుగా వేశారు. ఇది నేను చెప్పింది కాదు. మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో ఏ గూగుల్లో వెరిఫై చేసినా సరే డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ప్రజలు ఈ తల్లికి వందనం తీసుకున్న స్కీమ్కి స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లులు బయటకు వచ్చి చెప్పిన మాటలు ఇవి. ఓకే. ఇప్పుడు ఇన్ని బొక్కల్లో కల్లా అతిపెద్ద బొక్క ఏంటో చెప్పండి, బిగ్ హోల్ ఏంటో తెలుసా? ఐల్ టెల్ యూ. ఇక్కడ అరాచకం ఏంటంటే, ఇక్కడ ఈ తల్లికి వందనంలో అసలు నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, కొంతమందికి 20 lakhs లబ్ధిదారులు, 20 లక్షల లబ్ధిదారులు అసమైపోయారు. అంటే లబ్ధిదారులు అనేకంటే ఎన్రోల్డ్ కెపాసిటీ 20 lakhs తగ్గిపోయింది. ఎన్రోల్మెంట్స్ తగ్గిపోయినాయి. మరి ఈ 20 లక్షలు ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను మీకు ఇప్పుడు డేటా చూపిస్తాను. అదేంటి అలా చెప్తావు? ఇది ఏమైనా నా మాట ఎందుకు నమ్మాలి మీరు? ఇది UDISE. ఏంటది? UDISE అంటే మనకి ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్ అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్ ఇది. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పని దిస్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్. ఇదేంటంటే మొత్తం డేటా అంతా, స్కూల్స్ యొక్క డేటా, ఎన్రోల్మెంట్స్ డేటా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా అంతా ఎలా ఉంది, ఏంటి, డ్రాప్ అవుట్స్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా ఈ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ UDISE చూస్తుంది అనమాట. ఇప్పుడు నేను మీకు స్క్రీన్లో వేస్తున్న ఈ డేటా ఏదైతే ఉందో ఇది చూడండి. టేబుల్ 2.1 మీరు ఎవరు ఎతికినా ఇది ఆన్లైన్లో దొరుకుతుంది. ఓకే. మీరు ఎవరు ఎతికినా ఇది ఆన్లైన్లో దొరుకుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఉన్న డేటా 2023-24 డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్కూల్స్ ఎన్రోల్మెంట్స్ అండ్ టీచర్స్ బై స్కూల్ కేటగిరీ 2023-24 అకాడమిక్ ఇయర్. ఓకే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ పక్కన పెట్టండి. స్కూల్స్ 61,373 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్స్ చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్స్ 87,41,885 మంది పిల్లలు ఎన్రోల్ అయ్యి ఉన్నారు. 87,41,885 పిల్లలు ఎన్రోల్ అయ్యి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరి సంవత్సరంలో ఉన్నప్పుడు 87 lakhs అనుకోండి. ఈ 40,000 ఇవన్నీ పక్కన పెట్టండి, 87 lakhs. ఓకే. ఇప్పుడు ఈ తల్లికి వందనం ఏదైతే ఉందో, తల్లికి వందనం 87 lakhs ఎన్రోల్మెంట్స్ ఉండాలి కదా. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం, మన రాష్ట్ర ప్రభుత్వం చూపించిన లెక్కల ప్రకారం తల్లికి వందనం అనేది కేవలం 67 లక్షల మందికి మాత్రమే 2025-26 సంవత్సరానికి ఇచ్చారు. 2025-26 సంవత్సరానికి ఇచ్చారంటే రెండో సంవత్సరం తల్లికి వందనం ఎవరెవరికి ఇచ్చారంటే ఫస్ట్ సంవత్సరం వస్తాము, రెండో సంవత్సరం ఎంతమందికి ఇచ్చారు? 67 లక్షలు. మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్రోల్మెంట్స్ అన్ని 87 లక్షలు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిషియరీస్ 67 లక్షలు. సరే, ఇలా కూడా ఆలోచిద్దాం మనం. అదేంటి, మనం ఎన్రోల్మెంట్స్ ఎందుకు చూస్తున్నాం? బెనిఫిషరీస్ కదా చూడాలి. వెరీ గుడ్, వండర్ఫుల్. మరి ఎన్రోల్మెంట్స్ వర్సెస్ బెనిఫిషరీస్ చూసుకుందామా? ఇక్కడ ఇది 2024-25 ఏపీ ఎన్రోల్మెంట్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నది. ఇది 2000 ఇందాక చూపించింది 23-24 జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం ఫస్ట్ ఇయర్ ఎన్రోల్మెంట్స్. ఆంధ్రప్రదేశ్ 84,54,800 అంటే ఇందాక 87 లక్షలు, అంతకుముందు సంవత్సరం 3 లక్షల మంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు అనుకుందాం ఎన్రోల్మెంట్స్లో, రైట్? ఇప్పుడు ఈ ఎన్రోల్మెంట్స్ మరి బెనిఫిషరీస్ ఏంటి? 67 లక్షలే ఉన్నారు. అంటే 30 లక్షల మంది పిల్లలు ఈ యొక్క బెనిఫిషరీస్ కాకుండా డ్రాప్ అవుట్ అయిపోయారా? అంటే 30 లక్షల మంది పిల్లలు ఉచితంగా చదువుకుంటున్నారా? అంటే వాళ్ళు ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదా? 30 లక్షల మంది పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారంటారు?
ఈ 30 లక్షల మంది పిల్లలు 20 లక్షల మంది 64 నుంచి 84 జనరల్ ఎన్రోల్మెంట్స్ 84 ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది 84 లక్షల మంది, 64 లక్షల మంది. మరి అలాంటప్పుడు 64 లక్షల మంది ఎందుకు వచ్చారు? 84 లక్షల మంది ఎటుపోయారు? 20 లక్షల మంది గ్యాప్ ఏంటి? అంటే ఎలిజిబుల్ ఫ్యామిలీస్, ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే ప్రతి కుటుంబం ఆల్మోస్ట్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి లేకపోతే స్కూల్కి వెళ్తున్నారు అంటేనే 99% మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ పీపుల్ అయినా సరే అమ్మఒడి, ఈ తల్లికి మొదలైన స్కీముల కోసం అప్లై తీసుకుంటారని. దీంట్లో పూరు రిచ్ అట్లాంటివి ఏమి లేవుగా. ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది పిల్లలను పంపిస్తే స్కూల్కి అంతమందికి డబ్బులు ఇస్తాను అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పారుగా. ఎలాంటి డీవియేషన్స్ లేకుండా. అదేంటది 20 లక్షల మంది తేడానా? ఇన్కమ్ క్రైటీరియా కింద ఎంతమంది పిల్లల్ని ఎక్స్క్లూడ్ చేశారు? ప్రభుత్వం ఏమన్నా శ్వేతపత్రం రిలీజ్ చేసిందా? చేయలే. ల్యాండ్ ఆర్ ప్రాపర్టీ ఓనర్షిప్ వల్ల, అంటే సొంత ఇల్లు ఉందానో ఇంకోటి ఉందానో కొంతమందిని ఏమన్నా తీసేశారా? ప్రభుత్వం ఏమన్నా దాని మీద డేటా రిలీజ్ చేసిందా? చేయలే. హోంమంత్రి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఏమన్నా చెప్పారా దీని మీద? ఏమీ చెప్పలేదు. జస్ట్ 67 లక్షలు వేగ్ ఫిగర్. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్లు కాబట్టి, పెన్షనర్ స్టేటస్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఏమైనా తగ్గించడం ఏమన్నా జరిగిందా? అంటే 20 లక్షల మందికి తెలియదు. ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ల ద్వారా దాదాపు ఒక 2-3 లక్షల మందికి ఇబ్బందులు ఉన్నాయి అని అప్పట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది స్టేట్మెంట్స్ ఇచ్చారు. సరే, ఆ స్టేట్మెంట్స్ గురించి కూడా కాసేపు పక్కన పెడదాం. ఏమైనా ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ల ద్వారా ఏమన్నా మిస్ అయినాయా? ఉంటే 20 లక్షల మంది ఉంటారా? నాకు తెలియదు. ఒకసారి ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా సమాధానం చెప్పిందా దీని మీద? చెప్పలా. ఇంకా పెండింగ్ గ్రీవెన్స్ వెరిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయా? తెలియదు. అంటే యూడిఐఎస్సిలో మనకేమో 84 లక్షలు చూపిస్తుంటే గవర్నమెంట్ మాత్రం 67 లక్షలు అంటున్నారు. ఈ మిగతా 17-20 లక్షల మంది పిల్లలు ఏ కేటగిరీ ద్వారా ఎక్స్క్లూడ్ అయ్యారు అనేది మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని జవాబుదారీ కాదు? వై ఈజ్ నాట్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ మిస్టర్ నారా లోకేష్ ఈజ్ నాట్ గివింగ్ ఎనీ స్టేట్మెంట్ ఆన్ దిస్ 17-20 lakhs చిల్డ్రన్? ఈ బెనిఫిషరీస్ అందరూ కూడా ఏమైపోయారు? ఇట్స్ అ క్లియర్ కట్ కేస్. కనపడుతుంది, లేపేశారు, తగ్గించేశారు. ఎలాంటి ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు? ఎలాంటి ఇది యూడిఐఎస్సికి సంబంధించిన పోర్టల్. మీరు ఎక్కడికి మీరు లోపలికి వెళ్తే మీకు డైరెక్ట్గా కనిపిస్తాయి మీకు నెంబర్స్. ఓకే, ఇక 2 ఇది అయిపోయిందా? ఆడబిడ్డ నిధి. ఈ ఆడబిడ్డ నిధి చూడండి, ఇది మేనిఫెస్టో నేను చదువుతుంది. నెలకి 1500 ఆడబిడ్డ నిధి అన్నారు కదా. ఈ మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం ఇట్లాంటివన్నీ ఇస్తానన్నారు. దాంట్లో ఆడబిడ్డ నిధి అంటే ఏంటంటే 18 to 59 years ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ 1500 చొప్పున ప్రతి నెల ఇస్తాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. 18 to 50 years, not 59, 18 to 50 years. అయితే వీళ్ళు ఈ ఆడబిడ్డ అనేది ఎప్పటిదాకా జీరో, డెడ్. ఎప్పటిదాకా జీరో. ఏంటండి సూపర్ 6 హామీలు మీరు నెరవేర్చింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు? మీరు గప్పాలు కొట్టుకుంటున్నారు మీ సభలు పెట్టుకొని. మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు, ఏంటి మీరు గప్పాలు కొట్టుకుంటున్నారు? ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకు నోట్లో నుంచి వచ్చాయి, దాని గురించి మనం మాట్లాడొద్దు. లేక అసలు మాట్లాడటమే వేస్ట్. ఆయన గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇన్ని సంవత్సరాల క్రెడిబిలిటీ అని చెప్పుకుంటారు, ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం అని చెప్పుకుంటారు, 50 సంవత్సరాల రాజకీయ జీవితం అని చెప్పుకుంటారు. ఏం చంద్రబాబు నాయుడు గారు ఈ అబద్ధాలు? కనీసం మీరు చెప్పిన ప్రామిసులు మీరు నెరవేర్చకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలని ఎందుకండి మీరు మోసం చేద్దాం అనుకుంటున్నారు? ఈ 18,000 ప్రతి ఒక్క 18 నుంచి 50 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలకి మీరు ఆడబిడ్డ నిధి కింద ఇస్తానన్నారుగా. ఈ రోజుకి కూడా ఒక్క ఆడపిల్లకు కూడా ఎందుకు ఇలా? నేను చెప్తున్నానా ఇది? మీ మినిస్టర్ ఏం చెప్తున్నాడో నేను మీకు ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు కొంతమంది వీడన్నీ చెప్పే అంటే అదే తెలిసి తెలియక మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయి అంటే నేను ఇప్పుడు చూపిస్తాను. నేను ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఈ మినిస్టర్ ఏమన్నాడో ఒకసారి నేను మీకు చూపిస్తాను.
ఆడబిడ్డ నిధి పథకం అమలు చేస్తామన్న హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొండపల్లి శ్రీనివాస్ ఈయన కన్సర్న్ శాఖ మంత్రినా, ఈయన ఆడబిడ్డ నిధి పథకం ఏమైంది అని అపోజిషన్ పార్టీ వైసీపీ వాళ్ళు అడిగితే దానికి ఈయన ఇచ్చిన సమాధానం ఒకసారి చూడండి. ఇది చూడండి, ఇది మొత్తం 1.5 minutes ఆన్సర్ ఇచ్చాడు ఈయన. దాంట్లో ఆడబిడ్డ నిధి కింద మాట్లాడుతూ లాస్ట్ 5 secondsలో కంప్లీట్ చేసేస్తాడు. కంప్లీట్ చేసి ఆగిపోతుంది. చూడండి. పేరిట మోసం చేసిందని ప్రోగ్రామ్ పెట్టి కేవలం 24 లక్షల మందికే అది లిమిట్ చేస్తూ 4 విడతలుగా, అది కూడా ఇది ఆడబిడ్డ నిధి కాదు, వేరే దాని అధ్యక్ష జూన్ 20 తారీఖుకి 2020 సంవత్సరంలో ఆ రోజు జీవో పాస్ చేయడం జరిగింది. 24 లక్షల మందికే వాళ్ళు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 24 లక్షల మందికి కూడా వాళ్ళు వాలంటరీ వ్యవస్థ ద్వారా సర్వే చేయించుకొని ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడమంటే నేను మాట్లాడుతున్న మాటలు మొత్తం అంతా చూడండి. చాలా అంటే అందరికీ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. నెలకు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పిన క్రమంలో దాన్ని కన్వర్ట్ చేసి చెయ్యొచ్చు అని ప్రోగ్రామ్ పెట్టి 18,000 వరకు లిమిట్ చేసి ఈరోజు గత ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అయితే ఈ రోజు నేను చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఈ ఆడబిడ్డ నిధి అనేది ప్రోగ్రామ్ ని ఖచ్చితంగా గవర్నమెంట్ పరిశీలిస్తుంది అధ్యక్ష. ప్రతిదీ కూడా ఎక్సైజ్ చేస్తాం. దానికి కావాల్సిన బడ్జెట్ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఏ రకంగా చేయాలని కూడా కార్యాచరణ చేస్తున్నాము. అది ప్రభుత్వానికి కొంత వ్యవధి ఇవ్వాలి. ఖచ్చితంగా దాన్ని అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అయిపోయింది. కరెక్ట్గా 10 సెకండ్ల ఆన్సరు. మనం ఎవరన్నా విమర్శిద్దామంటే మనకు గంటలు అసెంబ్లీలో శాసన మండలిలో శాసనసభల్లో మాట్లాడతారు మంత్రులు గారు. ఈ మంత్రులందరూ కూడా వీళ్ళు చేయాల్సిన ప్రామిస్, వీళ్ళు చేసిన ప్రామిస్ని నెరవేర్చాల్సిన ప్రామిస్ గురించి మాట్లాడితే ఇది ఇలా కథ. ఆడబిడ్డ నిధి ఇది ఎప్పుడు 2026లో జరిగిన శాసనమండలి సమావేశాల్లో ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇది నేను మాట్లాడింది కాదు, ఈనాడు ఈటీవీలో వచ్చింది. 2026 అధికారం తీసుకొని 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కూడా ప్రభుత్వానికి కొద్దిగా సమయం కావాలని మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ అబద్ధాలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు అన్ని సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చామని మీకు డోల్ లాగా ఆ పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా మీకు ఒకడు తగిలాడు. ఆయన ఎక్కడ పడితే అక్కడ మీరు తారంగా తందాన అంటున్నాడు ఆయన. ఎందుకు అబద్ధాలు పవన్ కళ్యాణ్ గారు? ఇది ఆడబిడ్డ నిధికి సంబంధించిన విషయం. ఇక ఈ ఆడబిడ్డ నిధి అయిపోతే నెక్స్ట్ నిరుద్యోగ భృతి. ఇది కూడా అస్సామే. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నారు. ఎంత ఏంటిది? ప్రతి ఒక్క అన్ఎంప్లాయిడ్ యూత్కి 3,000 రూపాయలు ఎవ్రీ మంత్ ఇస్తానన్నారు. ఈ రోజుకి 0. ఆడబిడ్డ నిధి 0. తల్లికి వందనం బొక్కలో. అన్ని హోల్సే, అన్ని లోపాయకారి ఒప్పందాలే మనకి. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా అన్నారు ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకి, అన్ఎంప్లాయిడ్ యూత్కి. నేను ఇదే ప్రశ్న ప్లాట్ఫామ్ మీద కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన 6 నెలలకి సూపర్ 6 ఎందుకు అమలు చేయలేదు అనే దాని మీద మాట్లాడుతూ, సూపర్ 6లో ఇక్కడ నిరుద్యోగ భృతికి మనం 2 చూడాలి. ఒకటి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగ కల్పన మేము చేస్తాము, మెగా డిఎస్సి చేస్తాము, 25 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాము అని నారా లోకేష్ గారు అన్నారు. కాబట్టి ఉద్యోగాలు కల్పన ఓవర్ నైట్ వచ్చేది కాదు. ఉద్యోగాలు రావాలంటే ముందు మన ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రావాలి, ఇండస్ట్రీస్ రావాలి. ఉద్యోగాలు ఆ తర్వాత ఫామ్ అవుతాయి. ఇట్లానే రాజధాని కట్టినాకనో, లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందినాకనో, లేదా రకరకాల ప్రాంతాల్లో కంపెనీస్ వచ్చిన తర్వాత, ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ ఏదైనా సరే ఇలాంటివి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవన్నీ కలుపుకొని ఉద్యోగాల కల్పన ఇమీడియట్ డే అవ్వదని నేనే మాట్లాడాను. వితిన్ 6 months మనం క్రిటిసైజ్ చేయకూడదు ప్రభుత్వాన్ని. కాబట్టి ఉద్యోగాల కల్పన పక్కన పెట్టి కేవలం మనం నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడుకుందామని. ఈ రోజుకు కూడా ఉద్యోగాలు కల్పించకపోగా కల్పించిన డిఎస్సీల్లో అన్ని పెద్ద బొక్కలు పెట్టి టాపర్కి కూడా ఉద్యోగం ఇవ్వకుండా డిఎస్సి ర్యాంక్ 1 వచ్చినోడికి అది పోగా ఈరోజు నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 ఇస్తా అన్నారు. అది ఇవ్వాలా మీరు? ఇక ఇంకొకటి. సో ఇది అమ్మకు వందనం అయిపోయింది, ఆడబిడ్డ నిధి అయిపోయింది, తల్లికి వందనం అయిపోయింది, ఆడబిడ్డ నిధి అయిపోయింది, నిరుద్యోగ వృత్తి అయిపోయింది. నెక్స్ట్ అమ్మ
ఏది నెక్స్ట్ ఫ్రీ బస్సు. ఫ్రీ బస్సు గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫ్రీ బస్ మనకి ఆర్టీసీ డిపార్ట్మెంట్లో మనకి అంటే బేసిక్గా మీకు ఫ్రీ బస్ ఇస్తామని చెప్పారు కదా అప్పట్లో ఫ్రీ బస్ ఇస్తానని చెప్పంగానే అందరూ ఏమనుకున్నారు, అరే అమ్మ ఫ్రీ బస్ వచ్చేస్తుంది, ఇక మనం తెగ తిరిగేటు ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నారు. అయితే మనకి ఆర్టీసీలో ఉన్న డిపార్ట్మెంట్స్ అంటే బస్సుల యొక్క డిపార్ట్మెంట్స్ కాదు, బస్సుల సర్వీసెస్ మొత్తం 13 సర్వీసులు ఉంటాయి ఆర్టీసీలో. ఓకే, ఈ ఆర్టీసీలో సర్వీసెస్ ఏంటంటే నేను చెప్తాను చూడండి. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, నాన్ స్టాప్ బస్సెస్, ఇంటర్స్టేట్ సర్వీసెస్ అంటే ఏపీ నుంచి తెలంగాణకు కానీ కర్ణాటకకు కానీ తమిళనాడుకు కానీ ఇట్లా వెళ్ళే బస్సెస్, కాంట్రాక్ట్ క్యారేజ్ సర్వీసెస్, చార్టర్డ్ సర్వీసెస్, ప్యాకేజ్ టూర్ సర్వీసెస్ అండ్ ఏసీ బస్సెస్ అంటే మనకి ఇంద్ర లేకపోతే ఈ ఏమంటారు సూపర్ లగ్జరీ కదా అమరావతి, ఈ సూపర్ లగ్జరీలో మన నెక్స్ట్ లెవెల్ ఇట్లా ఉంటాయి కదా, ఇవన్నీ ఏసీ గరుడ, వెన్నెల, ఇవి లిస్ట్. వీటిల్లో మొత్తం అన్నిట్లో కల్లా 13లో మొత్తం ఓన్లీ ఇచ్చింది 5టికే. 5టికి ఇచ్చారు, మిగతా తీశారు. 11 సారీ, మిగతా 6 సర్వీసెస్ లేపేశారు. 11 సర్వీసెస్లో 5కి ఇచ్చి మిగతా అన్నీ తీసేశారు. అంటే ఈ పల్లె వెలుగు అక్కడక్కడ తిరగటానికి అంటే అదే నేను ఇందాక ఫస్ట్ మీకు చెప్పాను ఏంటది బాబు గారిది భలే ఉంటాయి ఈ మాటలు, మామూలు మాటలు కాదు ఇవన్నీ. ఎలాంటి ఏవి లేకుండా, నిబంధనలు విధించకుండా, ఎటువంటి వివక్ష లేకుండా ఇది ఫ్రీ బస్సు. దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక లాస్ట్ బట్ వన్ దీపం పథకం. దీపం పథకం ఏంటంటే ఒక సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానన్నారు, రైట్? ఒక సంవత్సరానికి దీపం పథకంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు. ఇవి కూడా ఏంటి, ఫ్రీ సిలిండర్స్, రైట్? 2024 జూన్కి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, జూన్లోకి అధికారంలోకి వచ్చింది కదా, వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే అని ఆ బాండ్లో కానీ అన్నిట్లో కానీ రాశారా, సూపర్ 6 మేనిఫెస్టోలో కానీ జూన్ 2024 నుంచి ప్రారంభాన్ని కూడా రాశారా, రైట్? అయితే జూన్ 2024లో వీళ్ళు అధికారంలోకి వస్తే నవంబర్ అంటే ఆ ఏడాది కంప్లీట్ అయిపోతుండగా 2025 నవంబర్లో దీపం పథకం మొదలుపెట్టారు. మొదలు పెట్టడమే కాకుండా ఇందా చెప్పానే పథకం ఇవ్వటం ఒకటైతే ఆ పథకంలో ఉన్న బొక్కలు ఒకటి. పథకం ఇవ్వటమే ఒక పెద్ద బొక్క, ఓ సగం ఇయర్ వెళ్ళిపోయింది, ఒక 1.5 సిలిండర్ అక్కడ ఎగిరిపోయింది, 2 సిలిండర్లు ఎగిరిపోయినాయి 6 నెలలకి. ఇక బొక్క ఏంటి అంటే ఇంకా ఉన్న బొక్కలు ఏంటంటే స్లాట్స్ పెట్టారు. ఏంటవి స్లాట్స్? ఏంటి ఆ స్లాట్స్ అంటే ఎవ్రీ ఇయర్ నీకు 3 సిలిండర్స్ కదా, నీకు ఒక 4 మంత్స్కి ఒక స్లాట్ ఉంటుంది అన్నమాట, రైట్? ఆ 4 మంత్స్ స్లాట్ నువ్వు జనవరి టు ఏప్రిల్ ఒక స్లాట్ ఉందనుకోండి, అక్కడ నుంచి మళ్ళీ మే, జూన్, జూలై, ఆగస్టుకి ఒక స్లాట్ ఉంటుంది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్కి ఒక స్లాట్ ఉంటుంది. 3 స్లాట్స్ ఉంటాయి. ఈ 3 స్లాట్స్లో లెటర్సే నువ్వు ఫస్ట్ స్లాట్లో మిడిల్లో సిలిండర్ తీసుకున్నావు అంటే మార్చ్లోనే ఎక్కడో తీసుకున్నావు అనుకుందాం. మార్చ్, ఏప్రిల్, మేకి కూడా నువ్వు ఆ సిలిండర్ వాడుతున్నావు. నువ్వు మళ్ళీ మేలో నువ్వు వెళ్ళి అప్లై చేసుకుంటే ఈ సెకండ్ స్లాట్ ఎగిరిపోయి ఉంటుంది ఆల్రెడీ. అంటే ఈ బొక్కలన్నీ పెట్టారనమాట. ఈ విధానం తీసుకొచ్చారు. ఇలాంటి ఒక విధానం తీసుకురావటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 1,54,00,000 ఉన్న గ్యాస్ కనెక్షన్లు కాస్త ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 1,30,00,000కో 1,20,00,000కో దించేశారు. 1,30,00,000 అంటే దాదాపు ఒక 30 లక్షలు, 20 నుంచి 30 లక్షల సిలిండర్లు కోత విధించేశారు. ఇది దీపం పథకం యొక్క స్టేటస్.
ఏం చెప్పారండి మీరు? ఇది నాదెళ్ల మనోహర్ గారి దగ్గరుండి అప్పట్లో గుర్తుందా, సిలిండర్ బొమ్మలు ఇట్ట పెట్టుకొని ఇట్ట ఇచ్చేవాళ్ళు. అది ఈ దీపం పథకం కథ. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నదాత సుఖీభవ, మంచి పేరు. రైతు భరోసాకి అన్నదాత సుఖీభవ అని పేరు మార్చేసి దీంట్లో కేంద్రం ఇచ్చేది డబ్బులు కాకుండా ప్రతి రైతుకి 20,000 రూపాయలు వీళ్ళు రైతులకు ఇస్తామని చెప్పారు. ప్రతి రైతుకి. వీళ్ళు ఏం చేశారు తెలుసా, ఫస్ట్ ఇయర్ మొత్తం ఎగ్గొట్టేశారు. మొదటి సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఇక రెండో సంవత్సరం ఏం చేశారంటే దాదాపు 7 లక్షల మంది రైతులు, నేను మీకు ఇప్పుడు డేటా చూపిస్తా, అంటే వీళ్ళు ఎంతమందిని తీసేశారు అంటే హౌ దే హ్యావ్ రిమూవ్డ్ పీపుల్ ఫ్రమ్ దిస్ అనేది నేను మీకు చూపిస్తా. రైతుల్ని దాదాపు అఫీషియల్గా మన గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం 60 నుంచి 66 లక్షల దాకా వీళ్ళు ఇస్తున్నారని చెప్తున్నారు. కానీ బట్ యాక్చువల్ ఫిగర్స్ దాదాపు 7 లక్షల మందికి వీళ్ళు కోత విధించారు అనేది ప్రభుత్వాలు కాదు, ప్రతి ఒక్కళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఐ విల్ టెల్ యూ హౌ. నేను ఇప్పుడు మీకు చెప్తా. వీళ్ళు ప్రతి ఏడాదికి 40,000, 20,000 ఇస్తారన్నారు కదా, 2 ఏళ్ళకి గాను 40,000 ఇవ్వాలి, రైట్? ఫస్ట్ ఏడాది 20,000 తీసేయగా ఇక రెండో ఏడాది 20,000 ఇవ్వాల్సింది పోయి చాలామంది రైతులు మీరు గుర్తుంటే బయటకు వచ్చి మాకు 10,000 వచ్చినాయి, 14,000 వచ్చినాయి, 15,000 వచ్చినాయి, అక్కడ కూడా బొక్కలు పెట్టారు, కోతలు పెట్టారు. అవి కాకుండా అప్డేటెడ్ ఫిగర్స్ అంటే జగన్ గారు ఇచ్చిన పాత ప్రభుత్వం ఇచ్చిన నెంబర్స్తో పోల్చుకుంటే ఇప్పటి నెంబర్స్ దాదాపు 7 లక్షల మంది రైతులకి ఈరోజు ఈ రైతు భరోసా ప్రోగ్రామ్ని అన్నదాత సుఖీభవ కింద మార్చి 7 లక్షల మంది రైతులకి కోత విధించారు. ఇది జరిగింది. సో సూపర్ 6 కథ ఇది. ఇన్ని బొక్కలు పెట్టుకొని ప్రతి ఒక్క పథకంలో బొక్కే, ప్రతి ఒక్క పథకం, ఏ పథకం కూడా కంప్లీట్గా కూటమి ప్రభుత్వం 100% వచ్చిన రోజు నుంచి అమలు పరిచిన ప్రభుత్వ పథకం ఒక్కటి చెప్పండి మీరు. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లో వచ్చిన రోజు నుంచి జూన్ 2024లో ఎప్పుడైతే వీళ్ళు అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి ఇప్పటిదాకా కంప్లీట్గా ఎలాంటి బొక్కలో లేకుండా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టినట్టు ఎలాంటి డీవియేషన్స్ లేకుండా, వివక్ష లేకుండా ఏ పథకం ఇచ్చారు, ఏ పథకం ఇలా నథింగ్. ఇయర్ ఎండింగ్ దీపం మొదలుపెట్టారు. ఫస్ట్ ఇయర్ అసలు రైతులకి ఇలా, ఆడబిడ్డ నిధి ఇలా, అమ్మఒడి ఇలా. ఏంటండి మీరు ఇచ్చింది? అన్ని తప్పులు, అన్ని ఫ్రీ బస్ అయితే కానీ బొక్కలది. ప్రతి ఒక్క పథకంలో ఇన్ని హోల్స్ పెట్టుకొని ఈరోజు మేము సూపర్ సక్సెస్ అంటే వినటానికి ప్రజలు పిచ్చోళ్ళని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పిచ్చోళ్ళు అవుతారు. దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కూటమి ప్రభుత్వానికి మనవి చేస్తున్నా. ఇక 2 ఇది అయిపోయిందా? ఇది కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అయింది. ఏంటది? మతమా? మత విద్వేషం. ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్లో హిందువులు లేరా? ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్లు లేరా? మరి ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు లేరా? మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలియకుండా భారతీయ జనతా పార్టీ ఎజెండాని ఇంక్లూడింగ్ నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో పాటు మోస్తున్నది ఎందుకు? ఆ హిందుత్వవాద మత విద్వేషపు ఛాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కనిపిస్తున్నాయి? హిందువులు ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్లో లేరా? బాగా లేరా? ఈరోజు ఇన్ని రోజులు బతకలేదా? క్రిస్టియన్లు బతకలేదా? ముస్లింలు బతకలేదా? మత సామరస్యంతో బతకలేదా? మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఈ మత విద్వేషం అనే ఒక ఫ్లేవర్ ఎక్కువగా కనపడుతుంది? దీన్ని కారకులు ఎవరు? దీనికి కొనిదల పవన్ కళ్యాణ్ కాదా? దానికి ఒత్తాస పలుకుతున్న నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇదంతా నిశితంగా గమనిస్తున్నారని మీకు అర్థం కావట్లేదా? ఎన్నో సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీని కాళ్ళతో కొడితే ఇన్ని రోజులు దక్షిణ భారతదేశంలో రావటానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అవడానికి ఆలోచించిన భారతీయ జనతా పార్టీ
ఈరోజు మీరు చేయబట్టి మెల్లిగా చాప కింద నీరులాగా వస్తుంటే దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోలేరు అని మీరు అనుకుంటున్నారా? మొత్తాన్ని ప్యాకేజీలో ఇట్లా మొత్తం కట్టి ప్యాకేజీగా కట్టగట్టి అట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి పక్కకు పడేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీకు అర్థం కావట్లేదా? ఆ భావజాలం మన దగ్గర వర్కౌట్ అవ్వదు, ఇక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయరు, హిందువులే తిరస్కరిస్తారని మీకు అర్థం కావట్లేదా? ఇక రెండు, మీరు చేసిన తప్పుడు పనుల్లో అతిపెద్ద తప్పుడు పని తిరుపతి లడ్డు. తిరుపతి లడ్డు ఈ 2 సంవత్సరాల్లో మీరు కర్ర కాల్చి మీకు మీరే వాతలు పెట్టుకున్నారు. మీరు తిరుపతి లడ్డూలో జంతు మాంసం కలిసిందని, జంతు కొవ్వు కలిసిందని, టాలో బీఫ్ ఫ్యాట్ ఎన్ని కలిసినాయి అని చెప్పని, పిగ్ ఫ్యాట్ బీఫ్ ఎన్ని కలిసినాయి అని చెప్పని, ఫిష్ ఆయిల్ కలిసి హిందువుల మనోభావాలను దెబ్బతీసి, కొన్ని కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసి అధికారంలో మీరే ఉండి మీరు బయటకు రారా అని ప్రజల్ని రెచ్చగొట్టి మీరు మొదలుపెట్టిన మత విద్వేషం తర్వాత 2029లో మిమ్మల్నే కాల్చేస్తుంది. ఎలక్షన్లలో ఓట్ల రూపంలో ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బయటకు పంపిస్తారు. ఇది పోగా మీరు పెట్టిన బొక్కల్లో ఇంకో పెద్ద బొక్క విశాఖ స్టీల్ ప్లాంట్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ స్టేట్లో మేము 11,000 కోట్లు తెచ్చాము అని ఒకవైపు పైనుంచి కవరింగ్ వేస్తూ బటర్ పూస్తూనే కింద నుంచి మెల్లిగా మంట పెట్టే ఎంప్లాయీస్ అందరినీ బయటకు పంపించేస్తూ విఆర్ఎస్ స్కీమ్ అని నాగ్నార్ స్టీల్ ప్లాంట్కి ఉద్యోగులందరినీ కూడా రిమూవ్ చేసేసి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసేసి 14,000 మంది ఎంప్లాయీస్కి గాను ఈరోజు 6,000 మందికి పడిపోయారు. అంటే మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ని అధఃపాతాళంలోకి తొక్కుతున్నారని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఎవరిని మభ్యపెడదామని చూస్తున్నారు? మీకు తోడు ఆ భరత్ ఒకడు 11,000 కోట్లు తీసుకొచ్చామంటే ఏమైంది మరి? ఆ 11,000 కోట్ల వల్ల ఎందుకని ఎంప్లాయీస్ విఆర్ఎస్లు ఎందుకు ఆపలేకపోతున్నారు? మీరు ఎందుకు మళ్ళీ ఎంప్లాయీస్ అందరినీ తీసేస్తున్నారు? డిపార్ట్మెంట్లు ఎందుకు కుదిస్తున్నారు? ఏమన్నా మాట్లాడితే పాత ప్రభుత్వాల మీద మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, సెంట్రల్లో కూడా మీరే కదా ఉంది. ఇదో పెద్ద బొక్క. ఇక 4, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను గెలిపించండి ఏపీకి స్పెషల్ స్టేటస్, నన్ను గెలిపించండి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తానని రంకెలేసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే 2017-18లో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీకి ఒప్పుకున్నారు కాబట్టి మనం దాని గురించి మాట్లాడకూడదని నేషనల్ మీడియాలో మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇంతకు మించిన దిక్కుమాలిన భావదారిద్రపు ఈ దాస్య శృంఖలాలు ఇంకేమన్నా ఉంటాయా పవన్ కళ్యాణ్ గారు? నాకెందుకు తెలుగు వచ్చేస్తుంది, మీకు అర్థమవుతుందిగా. మనం అన్నీ చదువుకొని రాసేయగా మాట్లాడేయగా. ఇంతకు మించిన దిగజారుడు మాటలు ఏమైనా ఉంటాయా పవన్ కళ్యాణ్ గారు? 2017లో అసెంబ్లీలో తీర్మానం చేశారంట చంద్రబాబు నాయుడు గారు మాకు ప్యాకేజ్ కావాలని, అందుకని ఇప్పుడు నేనేం మాట్లాడట్లేదంట. మరి అదేంటి 2019లో కాకినాడలో పాచిపోయిన లడ్డూలు వి విల్ కమ్ అండర్ యువర్ విసినిటీ అని చెప్పని గట్టిగా ఎందుకు మాకు బాధ కలిగించారు ఎందుకు అని అరిచారు. ఎందుకని 2017లో 19లో కదా అరిచింది. ఏంటి ఎందుకు? ప్రజలను ఏమనుకుంటున్నారు మీరు? తెలవదు అనుకుంటున్నారా? అర్థం చేసుకోలేరు అనుకుంటున్నారా? మీ యొక్క ఈ ఫికిల్ మైండెడ్ స్టేట్మెంట్స్ ప్రజలు గమనించట్లేదని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే దయచేసి మీరు ముంతలో మూతెట్టినట్టే పవన్ కళ్యాణ్ గారు. నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ రాష్ట్రంలో మీరు ఇస్తానని చేస్తానని చేసిన వాగ్దానాలు హామీలు వీటిని మీరు నెరవేర్చకపోతే ఇప్పటికే సగం జీవితం అయిపోయింది. 2-2.5 సంవత్సరాలు ఆల్మోస్ట్ కదా, 2 సంవత్సరాలు అయిపోయినాయి, 2 ఇయర్స్ అయిపోయినాయి. ఇంకో మిగిలిందో 3 సంవత్సరాలు ఊరికే వచ్చేస్తాయి. ఊరికే అట్లా జుజుబి. అప్పుడు ప్రజలు ఖచ్చితంగా అది. కాబట్టి సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది కూటమి ప్రభుత్వం యొక్క రిపోర్ట్ కార్డ్.
ఖచ్చితంగా నెగిటివ్సే మాట్లాడతాం, పాజిటివ్స్ ఒక్కటి కూడా మాట్లాడడం. ఎందుకంటే వాళ్ళు వచ్చిందే ఆ పనులు చేయడానికి, చేసినందుకు గాను డబ్బాలు కొట్టమంటే ఆ డబ్బాలు కొడతాం మాకు చేత కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, TV5, బిఆర్ నాయుడు వీళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్నట్టు మనం చేయలేము. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్.